అందరూ కూడా చుట్టూ చేరారు. చుట్టూ చేరితే ఇప్పుడు పల్లకి రావడానికి కూడా అవకాశం లేనంతగా విభీషణుడు కాస్త ఏం చేశాడంటే అందరితో తప్పకండి అంటూ విసుక్కుంటూ వాళ్ళందరినీ కాస్త తప్పుకోమనేసరికి రామచంద్రమూర్తికి అప్పటిదాకా కోపం రాలే. ఎప్పుడైతే ఈ వానర వీరులు ఎవరైతే దానికి ఇంత సహాయం చేశారో ఆ సహాయం చేసిన వాడిని కాస్త ఒక్కసారి ఇలా విసుక్కుంటూ తొలగజేశారు. ఆ తొలగజేసేసరికి వెంటనే కోపం దృష్ట ఉత్సాహ్యమానం తొలగజేస్తున్నారు వానర వీరుని ఓ అని చెప్పి తోసేస్తున్నారు వాళ్ళంతా రాక్షసులంతా అనుచరులంతా చేస్తుంటే సంరంభ సాంప్రవేత్ రామ చక్షుష ప్రదహన్నివా కోపంగా చూశారు. ఎందుకంటే మన ముఖంలో ఏ భావం ఉంది అన్నది చెప్పగలిగిన సామర్థ్యం దేనికి ఉందయ్యా అన్నాడు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాల వల్ల మీరు ప్రసన్నంగా ఉన్నారా, కోపంగా ఉన్నారా, ఎగతాళిగా ఉన్నారా, ఇవన్నీ ఎలా తెలుస్తుంది అని కంటితోటి తెలుస్తుందన్నమాట. అందువల్ల ఆ నయనం ప్రధానం కాబట్టి ఒకసారి కళ్ళు కాస్త ఎర్రగా చేసి గట్టిగా పెద్దవి చేసి చూశాను. చూడగానే విభీషణుడు కాస్త అంతకుముందు ఎంతో అనుగ్రహ దృష్టితో చూసిన రామచంద్రమూర్తి అనుగ్రహ దృష్టిని చూచారు తప్ప ఇప్పుడు హఠాత్తుగా కొద్దిగా ప్రదహన్నివా దగ్ధం చేసేస్తాడన్నంత అంత కోపంగా చూచాడు. విభీషణుడు సోపారంభం ఏమయ్యా ఏం చేస్తున్నావు నువ్వు చేసే పద్ధతి నన్ను అడగకుండా నాతో చెప్పకుండా సీతాదేవి తీసుకురమ్మన్నా అంటే మామూలుగా తీసుకురావాలి, మామూలుగా నడిపించుకొని తీసుకురావాలి అంతే తప్ప పల్లకీలో తీసుకొచ్చి ఇంత హడావిడి చేయమని నేను చెప్పానా? ఆ చేసేటప్పుడు అందరినీ కాస్త ఇంత తోసిపారేస్తావా నువ్వు? వీడు ఎవరనుకున్నావు? నువ్వు ఎంత ఉపకారం చేసావో అంతకంటే మహోపకారం చేసినటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు వచ్చావు. అందుకోసమని ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. నివత్తయ్యా ఉద్వేగం ఇలా పొరపాటు కూడా వాడిని ఏమి ఉద్వేగం కలిగించమని కష్టం కలిగించమని అలాగే ఉంది. ఎందుకంటే ఆయన మామూలుగా నడిచి రావచ్చు అంటే అది కాదు కదండి, భక్త మహేష్ కదా, కానీ రామచంద్రమూర్తి కదా. ఎప్పుడంటే నా ఇంట్లో ఉన్నప్పుడు నా పరిపాలనలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎటువంటి యుద్ధ సందర్భంలో కానీ ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు కానీ ఏదైనా కష్టం కలిగినప్పుడు కానీ ఏదైనా దుఃఖం ఉన్నప్పుడు కానీ ఇలాంటి స్వయంవరంలో కానీ ఆడవాళ్ళు క్షత్రియ స్త్రీలు పురుషులు చూడటంలో పరపురుషులు చూస్తే దోషమో లేదు. ఇప్పుడు యుద్ధం జరిగింది ఇప్పుడు దాకా. ఆ యుద్ధ సందర్భంలో ఉన్నటువంటి సీతాదేవికి నిర్బంధించిన సీతను ఇప్పుడు తీసుకొస్తే ఆమెను చూస్తే వానరులంతా చూశారు, పురుషులంతా చూశారు అనేటటువంటి దోషము లేదు. ఎందుకంటే సందర్భం ఇది కాబట్టి. అందుచేత విసృజ శిబిక పల్లకిని ఉదయం తిన్నగా తీసుకురండి అని చూచారు. చూసిన తర్వాత ఆంధ్ర పారిశ్వేష్